ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో సచివాలయంలో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 11 గంటలకు చర్చలు మొదలు కాగా కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్లతో జేఏసీ చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. జేఏసీ పెట్టిన 32 డిమాండ్స్ లో 3-4 తప్ప మిగతా వాటిపై అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, సమ్మె విరమించాలని ఐఏఎస్ల కమిటీ కోరగా అధికారిక ప్రకటన వస్తేనే చూస్తామని జేఏసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అధికారులతో చర్చలు ముగిసిన తర్వాత ఆర్టీసీ జేఏసీ నేతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఉపసంఘంతో భేటీ కానున్నారు. సాయంత్రానికి ఆర్టీసీ సమ్మె విరమణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో అధికారుల చర్చలు దాదాపు 4 గంటలు పైగా కొనసాగుతున్నాయి. ముందుగా ఐఏఎస్లతో కూడినటువంటి కమిటీతో సమావేశమయ్యారు. సమావేశమైన నేపథ్యంలోనే బట్టి విక్రమార్కతోనూ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ తోనూ కూడా మాట్లాడిపించాలని కూడా వాళ్ళు మొక్కబట్టు పడినటువంటి పరిస్థితి. అయితే ముందు ఐఏఎస్లతో కూడినటువంటి సమావేశం ఫిక్స్ అయినందున మాతో మాట్లాడండి కూడా వాళ్ళ అధికారులు ఉదయం కూడా చెప్పిన నేపథ్యంలో ఎటకేలకు వాళ్ళు కంటిన్యూగా ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. దాదాపు 2 గంటల పైగా నడిచినటువంటి చర్చల అనంతరం లంచ్ బ్రేక్ తీసుకున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ జరుగుతున్నటువంటి చర్చలు ఉంది. ఇప్పటికే 2 సార్లుగా జరిగినటువంటి చర్చల నేపథ్యంలో మొత్తం 32 డిమాండ్లు ఎలాంటి దేశరత లేకుండా మొత్తం ఈ చర్చల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేసి వస్తున్నారు. జేఏసీకి సంబంధించినటువంటి వెంకన్నతో పాటు రామోత్ రెడ్డి తదితర ఆర్టీసీ యూనియన్ సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 4 గంటల నుంచి జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి 3 డిమాండ్లపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. 32లో ముఖ్యంగా విలీనానికి సంబంధించినటువంటి డిమాండే వాళ్ళది ప్రధాన డిమాండ్. గడిచిన 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి దాని తర్వాత నెరవేర్చినటువంటి నేపథ్యంలో దాన్ని కంటిన్యూషన్ గా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విలీనం పూర్తి చేయాలి, మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పే స్కేల్ ని ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేశారు. కానీ ఇదంతా కూడా కేవలం అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందడం, గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా జరిగింది. కానీ ఆ ప్రభుత్వ విలీనంకి సంబంధించినటువంటిది దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఇది బ్రేక్ పడింది. తర్వాత వీళ్ళు హామీ ఇవ్వలేదు కాబట్టి ఇవి చేయలేని పరిస్థితిలో వీళ్ళు ముందుకు అంటే అదంతా కూడా క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు చేయలేని పరిస్థితి మనం చూసాం. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ప్రజెంట్ విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సపోర్ట్ చేసింది కాంగ్రెస్ ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మాకు మద్దతు తెలిపింది. ఎందుకంటే అప్పుడు అన్నాడు చూసాం మనం 54 రోజుల పైగా సమ్మె చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ టైంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలబడింది. ఆనాటి సమ్మెకు మద్దతు పలికింది. మీరు ఆ రోజు చేసినటువంటి విలీన ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది కాబట్టి విలీన ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో దానికి చాలా సీరియస్ గా పట్టుబడుతున్నారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు సంబంధించి ఆపివేయాలి, దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కండక్టర్లు కూడా పని లేకుండా పోతుంది. ఇట్లాంటి చాలా కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇక యూనియన్లను రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది, ఎన్నికలు జరపాలి అనేది కూడా వాళ్ళ డిమాండ్ ఉంది. ఇది ఖచ్చితంగా సాధ్యమైనటువంటి డిమాండ్ అని కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ ఇలాంటివి ఏం చేయకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ డిఏకి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఐఏఎస్తో కూడినటువంటి వాళ్ళతో జేసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ 32 డిమాండ్ లో 2-3 మినహాయించి అన్నిటికి కూడా ఓకే చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు బట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎంతో అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రితో భేటీ కాబోతున్నారు. మరొక అరగంట తర్వాత ఆ భేటీ కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 32లో అన్నిటికీ అన్ని డిమాండ్ నెరవేర్చాలి అన్నటువంటి ఒత్తిడి అయితే ఆర్టీసీ నుంచి యూనియన్స్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే రాత్రి మనం చూసాం శంకరగౌడ్ చనిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అలా మార్నింగ్ నుంచి కూడా డిపోలు ఒక్కటి కూడా బయటికి ఆర్టీసీ బస్సులు బయటికి నడవని పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మొన్న కూడా దాదాపు
సగం బస్సులు కూడా బయటికి వెళ్ళలేదు. బయట అద్దెకు డ్రైవర్లను తీసుకొచ్చి వాళ్ళని ఆర్టీసీ బస్సులో నడిపించినటువంటి పరిస్థితి, అక్కడక్కడ యాక్సిడెంట్ కూడా జరిగినటువంటి నేపాన్ని కూడా ఆర్టీసీ యూనియన్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దాని తర్వాత నిన్న జరిగినటువంటి పరిణామ నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్రం దగ్గుమన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మద్దతిచ్చే విధంగా ఉందన్నట్టు గ్రహించినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేసింది. పొన్నం ప్రభాకర్ ని హాస్పిటల్ పంపించింది. దాంతో అప్పటికే ఆయన చనిపోయినట్టుగా నిర్ధారణ అయింది. శంకర్ గౌడ్ ఇదంతా జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సాయంత్రం నుంచి ఇక వేరే అంశాల జోలికి పోకుండా కేవలం ఆర్టీసీ సమ్మెను ఖచ్చితంగా కూడా దాన్ని కాలప్ చేయాలి, దాన్ని ఇమ్మీడియట్లీ దాన్ని బంద్ చేసి మళ్ళీ యథావిధిగా ఆర్టీసీ నడిచే విధంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఆ సూచన మేరకు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా ఐఏఎస్ ల బృందం కానీ సీరియస్ గా కసరత్తు చేస్తుంది. వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ లో విలీనం అనేది ప్రధానమైనది కాబట్టి దానికోసం కొంత టైం తీసుకొని మిగతా అన్నింటినీ కూడా ఓకే చెప్పేయాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తో డిప్యూటీ సీఎం తో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. నిన్న రాత్రి మాట్లాడారు, కేబినెట్ సమావేశం తర్వాత కూడా మాట్లాడారు, ఇలా మార్నింగ్ కూడా ఫోన్ లో మాట్లాడారు. బట్ ఈ ఐఎస్ఎల్ తో కూడినటువంటి కమిటీ తర్వాత డిప్యూటీ సీఎం తో జరిపే చర్చల అనంతరం ఖచ్చితంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. మీడియా సమావేశంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నటువంటి విషయాలన్నిటి మీద చెప్పి సమ్మెను విరమింపజేసే విధంగా వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. మరోపక్క అక్కడ మనం చూస్తున్నాం నర్సంపేటలో కూడా ఈ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగే ఒక అంతిమ యాత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా సంఘటనలు జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి వరంగల్లో కానీ అటు మొత్తం ఉత్తర తెలంగాణలో భారీగా పోలీసుల మోహరించినటువంటి డిపోల దగ్గర ఎక్కడి నుంచి ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రజా రవాణా మీద తీవ్ర ఎఫెక్టివ్ అనిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఒక పక్క ఆటో వారాలు అధిక రేట్లతో ఇబ్బంది పడ్డారు. అధిక రేట్లతో చాలా మంది జనాలు బయటకు వెళ్ళలేని పరిస్థితి, ప్రయాణాలు ఉద్యోగస్తుల మీద కూడా ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి. మహాలక్ష్మి స్కీమ్ ముఖ్యంగా ఆర్టీసీ చాలా చాలా ఇంపార్టెంట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే మహిళలందరూ ఈ ప్రయాణాన్ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మహాలక్ష్మి స్కీమ్ అనేది బ్రేక్ పడినటువంటి నేపథ్యంలో చాలా ఎఫెక్ట్ ఉంటే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎవ్రీ మంత్ కూడా 400 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా ఆర్టీసీ యూనియన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ అంత అమౌంట్ చెల్లించకపోవడం వల్ల మా మీద భారం పడుతుంది అని కూడా చెప్పారు. డిఏటీఏలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా వాళ్ళు మొదటి నుంచి ఒత్తిడి రావాల్సిన పిఆర్సీ సంబంధించినటువంటి దాంట్లో కూడా బకాయిలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నెరవేర్చిన తర్వాతనే మేము బంధుని ప్రేమించుకుంటాం తప్ప అప్పటిదాకా మాత్రం మా సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా గతంలాగానే 50 రోజులైనా మేము సమ్మె చేస్తామన్నటువంటి విషయంగా చెప్పారు. ఇదే అంశాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ విజయ ప్రజా సంఘాలు కానీ దీన్ని కూడా ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అందించినటువంటి అవకాశాన్ని ప్రతిపక్షాలు దీన్ని బేస్ చేసుకొని జనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్లీ ఎక్కువ రోజులు సమ్మె నడవకుండా వీలైతే ఈ రోజు అర్ధరాత్రి నుంచే సమ్మెను విరమింపజేయాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి పెట్టుకోకుండా ఆర్టీసీ అంశాన్ని ప్రధానంగా చేసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.